నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం గుంటూరు జిల్లా తాళ్ళాయిపాలెంలో ఉన్న కోటిలింగాల క్షేత్రం దర్శించుకుందాం. మన దేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నప్పటికీ కోటికి పైగా శివలింగాలతో పునీతమైన క్షేత్రాలు చాలా అరుదు. అలాంటి అరుదైన శివక్షేత్రాల్లో ఒకటి తాళ్ళాయిపాలెంలోని ఈ కోటిలింగాల క్షేత్రం. ఇక్కడ వేలాది శివలింగాలు ఒలకబోసినట్లుగా భూమి మీద శివతత్వం పరిచినట్లుగా కనిపిస్తాయి. ఒక్కో శివలింగం ఒక భక్తుని కోరికగా, ఒక్కో లింగం ఒక ప్రార్థనకు నిలిచేలా అనిపిస్తుంది. ముఖ్యంగా శివరాత్రి రోజున ఇక్కడ జరిగే ఉత్సవాలు చూసే భక్తుల హృదయాల్లో అమితమైన భక్తి వెలుగును నింపేస్తాయి. రాత్రంతా దీపాల వెలుగులో మెరివే శివలింగాలు చూస్తే నక్షత్రాలు భూమిపై దిగివచ్చినట్టుగా అనిపిస్తాయి. ప్రకృతి సోయగాలు, నిశ్శబ్ద వాతావరణం, ప్రతి అడుగులో శివనామస్మరణ. ఈ ప్రదేశం ఒక మానసిక శాంతి కేంద్రంగా, ఒక ఆత్మానుభూతి స్థలంగా నిలుస్తుంది. ఈ క్షేత్రం గురించి స్థానికంగా ఒక నమ్మకం ఉంది. ఇక్కడ శివలింగం ప్రతిష్ఠిస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయి. అందుకే దేశం నలుమూలల నుండి భక్తులు వచ్చి ఒరుగంటి భక్తితో ఒక శివలింగం ప్రతిష్ఠించి ఓం నమః శివాయ అని శివుని ఆశీర్వాదం పొందుతారు. ప్రతి ఉదయం ఆలయంలో జరిగే పాలాభిషేకం, బిల్వపత్రార్చన శివుని దివ్య స్వరూపాన్ని మరింత అందంగా చూపిస్తాయి. రుద్రపారాయణల స్వరాలు, గంటల ధ్వనులు ఈ ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక శక్తిమయ ప్రాంతంగా మలుస్తాయి. ఈ క్షేత్రం సందర్శించిన వారు శాంతి, ధైర్యం, ఆశీర్వాదం పొందుతారనే నమ్మకం భక్తుల హృదయాల్లో గాఢంగా ఉంటుంది. మీరు కూడా ఒకరోజు సమయం కేటాయించి మీ కుటుంబంతో కలిసి కోటిలింగాల క్షేత్రాన్ని దర్శించండి. దేవాలయ సందర్శన మాత్రమే కాదు, శివతత్వాన్ని హృదయంలోకి ఆహ్వానించే అనుభవం ఇది. ఇంతటి పవిత్ర క్షేత్రం గురించి ఈరోజు మీ ముందుకు తెచ్చినందుకు సంతోషంగా ఉంది. మీ అందరికీ శివుని దివ్యకృప ఎల్లప్పుడూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. హర హర మహాదేవ. ఓం నమః శివాయ.